అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా సాగింది. గోవింద లక్ష్మీ నరసింహ అంటూ గోదావరి సాగర సంగమ క్షేత్రం ప్రతిధ్వనించింది. ఈ మధ్యాహ్నం 2 గంటల తర్వాత స్వామివారికి రథోత్సవం నిర్వహించనున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివార్ల ఉత్సవమూర్తుల్ని సుందరంగా అలంకరించిన వేదికపైకి వేంచేపు చేశారు. కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు ఇలా పరిణయోత్సవంలోని ప్రతి ఘట్టాన్ని వివరిస్తూ అర్చకులు స్వామివారి కళ్యాణం జరిపించారు. అంతర్వేది క్షేత్ర ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరిస్తూ రాత్రి 1:56 ఉత్సవమూర్తులకు జీలకర్ర బెల్లం పెట్టించారు. కోమలకరైరార్ద్రాక్షదారోపణం బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ తో పాటు కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అన్నవరం దేవస్థానం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించారు. స్వామివారి కళ్యాణాన్ని ఆశాంతం తిలకించిన భక్తజనం ఆ తరువాత సముద్ర స్నానాలకు తరలి వెళ్లింది.